ఆహా, ఏమిటండో లాయర్ గారు చెడామడా చదివేస్తున్నారు. ఈ రోజు మీ చెల్లెలు గెలిచిందని తెగ సంబరపడిపోయారు కదా. నిజమే కదా. వారం రోజులు ఇంకో కేసు ఉంది, అది నేను తప్పకుండా గెలుస్తాను. That's good. అంతవరకు అన్ని మానేసి పట్టుదలగా చదవాలని డిసైడ్ చేసుకున్నాను. హార్ట్ కంగ్రాచులేషన్. దట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ సక్సెస్. మనిషి అన్న తర్వాత అలాంటి పట్టుదల ఉంటేనే విజయం సాధించడం సాధ్యమవుతుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ హ్యావ్ బీన్ మై వైఫ్ అండ్ లైఫ్ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ. అదేంటి మనం చల్లగా బెడ్ మీద జరగకుండా మంచిదేమో. ఈ కేసు తేలే వరకు, అంటే ఇంకో వారం రోజుల వరకు ఏం లేదన్నాను కదా. ఏమి లేదంటే అది కూడానా? అది అస్సలు లేదు. ఇదేమిటి ఇది ఎక్కడ కూడావే? మీరే కదా ఇప్పుడు అన్నారు పట్టుదలగా ఉండాలని. ఇలాంటి పట్టుదలలో పంతాలో పెట్టుకుంటే మనిషి పైకి రావటం కాదు కిందకి పోవడం జరుగుతుంది. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పట్టుదలలో పంతాలు పెట్టుకోవాలా, అందుకే ఈ లెవెల్కి వచ్చాను. వెల్ ఎనీవే, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చే 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 మీరేం చెప్పినా సరే, ఎంత చెప్పినా సరే నేను రాను. అబ్బా, నిద్ర పడి కావట్లేదే. అయితే ఓ పని చేయండి, ఏమిటిది? బోర్లో పడుకొని దుప్పటి కప్పుకోండి. సరే, నేను బోర్లో పడుకుంటాను, నువ్వు వచ్చి దుప్పటి కప్పు ప్లీజ్ ప్లీజ్. అబ్బా, మీరెంత బ్రతిమలాడినా ఏం లాభం లేదు. ఈ రాత్రి మీకు శివరాత్రి.